హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక అద్భుతమైన ఫ్యాట్ కటర్ డ్రింక్. అవునండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అతిపెద్ద సమస్యలాగా మారిపోయింది ఏంటి అని అంటే ఒబెసిటీ, అధిక బరువు. చాలామంది అంటూ ఉంటారు, మేము అసలు ఏం తినమండి, తినకపోయినా ఒళ్ళు అనేది వచ్చేస్తూ ఉంది. అటువంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్డ్ ఏదైతే ఉంటుందో దాని మూలన వాళ్ళకి అటువంటి ప్రాబ్లం అనేది వస్తుంది. కాస్త జెనెటిక్ నుంచి కూడా ఉంటుంది. అంటే మన అమ్మ నాన్న వాళ్ళ అమ్మమ్మ తాతలు, మన తాతలు అమ్మమ్మలు వాళ్ళ నుంచి కూడా మనకి జెనెటిక్ ఫార్ములా కూడా అలా వస్తూ ఉంటుంది. అయితే ఈ రోజుల్లో జెనెటిక్గా చాలా తక్కువగాను, ఎక్కువ శాతంగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం ఉండే పద్ధతులను బట్టి మనకి బాడీలో ఒబెసిటీ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు చాలా ఎక్కువగా బిజీ షెడ్యూల్లో ఉంటూ ఉంటారు. ఎక్కువ శాతంగా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. ఆఫీసెస్లో ఎక్కువ శాతంగా సన్కి ఎక్స్ప్లోర్ అవ్వకుండా ఏసీ గదుల్లోనే కూర్చొని ఉండటం మూలాన కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. బాడీకి ఎటువంటి యాక్టివిటీ లేదు, సన్ రైజ్ అస్సలు లేదు. చక్కగా ఏసీలో కూర్చొని పనిచేయటం, ఆ సిస్టమ్ ముందు కూర్చుంటే గంటలు ఎలా గడిచిపోతాయో కూడా తెలీదు. ఆ విధంగా మన వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో దాని మూలన మన బాడీ ఎంతో ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటుంది. దాని మూలనే మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దానికి తోడు మనకి ఒబెసిటీ కూడా వస్తూ ఉంది. అయితే ఈరోజు మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ని కానీ మీరు యూజ్ చేస్తే మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. క్రమక్రమంగా మీకే మీ వెయిట్ అనేది లాస్ అవుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అయితే ఇక మనం లేట్ చేయటం ఎందుకు, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మనం ఏది కూడా రెమెడీ అనేది యూజ్ చేసేటప్పుడు మనం దాంతోపాటు మొట్టమొదటిగా మన ప్రవర్తన ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మార్చుకోవాలి. మనం డైలీ లైఫ్లో మనం చేసే పనులను బట్టి మనం ఎంతో ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటాం. ఈ రోజుల్లో అందరికీ అన్నీ తెలుసు. ఇలా కాదు, అరే ఇది మాకు తెలియదు కదా, అందుకనే కదా మేము ఇలా చేసాము, తెలిస్తే ఎందుకు చేస్తాము అన్న టైం అనేది ఇప్పుడు పోయింది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. దాంట్లో రీఛార్జ్ ఉంది, డాటా ఉంది. డాటాతో పాటు మనకొచ్చి ఎన్నో రకాల ఎక్సర్సైజ్, గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్, ప్రతి ఒక్కటి నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. కానీ చేసేదెవరు? ఎవ్వరూ చేయరు. చూస్తానికి ఇది ఖచ్చితంగా రేపటి నుంచి చేయాలి, ఇదైతే నేను ఇవాళతోనే మానేయాలి అని ఆలోచనలు మైండ్ వరకే వస్తుంది. కానీ దాన్ని ఆచరణలోకి తేవటానికి సంవత్సరాలు గడిచిపోతాయి, అయినా కూడా మనం చేయము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో అనేది మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేయాలి. మనం మన కోసమే మన లైఫ్లో నుంచి ఒక గంట టైం అనేది తీయకపోతే ఇంకా మన లైఫ్ వేస్ట్ కదండి. మీరే చూడండి, మనం మన కోసం బద్ధకంగా పెంచుకొని మనం చేయాల్సిన పనుల్ని చేయకుండా తినకుండా ఆహారాన్ని తింటూ దానికి తోడు చేయాల్సిన పనులు మనం చేయకపోతే సఫర్ అయ్యేది ఎవరు? మనమే కదా. సో మన బాడీ మన చేతులతో మనమే పాడు చేసుకుంటాను. అయితే ఎవ్రీ డే మనం కనీసం డాక్టర్స్ కూడా చెప్తున్నారు, కనీసం ఒక 30 మినిట్స్ రెగ్యులర్ వాకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. లేదు, వాకింగ్ చేయలేకపోతున్నారా, కనీసం ఒక 20 మినిట్స్ ఎవ్రీడే స్మాల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయొచ్చు. ఒకప్పుడైతే ఏం చేయాలి, ఎలా చేయాలని తెలియక ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఈ రోజుల్లో మాత్రం ఇన్స్టా ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన చాలా సింపుల్గా ఈవెన్ లేజీ ఫెలో కోసం ఎక్సర్సైజ్ అని కూడా చూపించేశారు. బెడ్ మీద పడుకొని మీరు లేకపోయే ముందు కూడా కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ బాడీ ఫిట్గా ఉంటుందని చెప్పేసి మనకి చూపిస్తూ ఉన్నారు. అవన్నీ చూస్తాం, అవన్నీ సేవ్ చేసుకుంటాం, బట్ చేసే దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చేయం. సో ఖచ్చితంగా మనం రెగ్యులర్గా చేసే పనుల్లో మార్పు, అతి పెద్ద మార్పు మనం తీసుకున్న ఫుడ్. జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. రకరకాల న్యూస్లో చూస్తున్నారు, నూడిల్స్ తింటే అరగదు, చౌమిన్స్ తింటే అరగదు, మైదా తినకూడదు అని చెప్పేసి. అలాగే దానికి తోడు మైదాకి సంబంధించిన ఫుడ్ అనేది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎంతో ఎక్కువగా టైం తీసుకొని, అంటే మనం తీసుకున్న నార్మల్ ఫుడ్ కన్నా కూడా రెట్టింపు ఎక్కువగా సమయం తీసుకుంటుంది అది దాన్ని అరిగించడానికి కోసం అని చెప్పి. అయినా కూడా నోరుని కట్టేసుకోవట్లేదు, దానికి తోడు చేయాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. అప్పుడే కదా మనం ఎంత సఫర్ అనేది అవుతున్నాం. సో
ప్లీజ్ అండ్ ప్లీజ్ ఖచ్చితంగా ఎవ్రీడే మీ లైఫ్లో ఒక 20 మినిట్స్ వాక్ లేదంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. బాడీని కాస్త సన్కి ఎక్స్ప్లోర్ అవ్వనివ్వండి. అప్పుడే మీ బాడీకి మీకు విటమిన్ డి అనేది వస్తుంది. అయితే విటమిన్ డి అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఈ రోజులో చాలా చిన్న చిన్న వయసులోనే జాయింట్స్ పెయిన్స్, బాడీ పెయిన్స్, కూర్చుంటే లెగవలేకపోవటం, లెగిస్తే కూర్చోలేకపోవటం, ఈ ప్రాబ్లం దాని మూలనే వస్తుంది. అయితే పొద్దున్నే లేచి ఒక అరగంట పొద్దున్నే మనకి ఫ్రెష్గా వచ్చే ఎండండి 8కి ముందు వచ్చే ఎండలో మీరు కూర్చుంటే మీకు ఆటోమేటిక్గా విటమిన్ డి అనేది వచ్చేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళే బాధలు తగ్గుతాయి. వాళ్ళు వేసుకునే మెడిసిన్ బాధలు కూడా తగ్గుతాయి. చేయాల్సిన పని కాసేపు ఎండలో కూర్చోవటం, ఒక 20 to 30 మినిట్స్ వాక్ లేదంటే ఎక్సర్సైజ్ ఇవి చేయటం, మంచి ఫుడ్ని తీసుకోవటం. ఈ రోజుల్లో చాలామంది చాలా హెల్త్ కాన్షియస్ అయ్యారు. బట్ ఎప్పుడయ్యారు? ఆల్రెడీ వాళ్ళకి ఎంతో డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత అరే మనకి ఇంత డ్యామేజ్ జరిగిందే, ఇవాళ నుంచి మనం కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడున్న న్యూ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ముందే ఈ స్టెప్ తీసుకుంటే మాత్రం మీకు ఇన్ ద ఫ్యూచర్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం డ్రింక్ అనేది తయారు చేసుకుందాం. దీనికోసం మనకు కావాల్సింది 2 పెద్ద లెమన్ అంటే నిమ్మకాయ అన్నమాట. నిమ్మకాయ అయితే ఎంతో మంచిది మన బాడీకి చేస్తూ ఉంటుంది. అది ఈవెన్ వెయిట్ లాస్కే కాకుండా దాంట్లో ఉన్న విటమిన్ సి ఏదైతే ఉందో అది మన స్కిన్ని కూడా ఇన్నర్ నుంచి బాగా గ్లో చేసి చాలా మంచి రిజల్ట్ని చూపిస్తుంది. అయితే 2 పెద్ద సైజ్ లెమన్ తీసుకొని పక్కన పెట్టుకోండి. దాన్ని కట్ చేసుకొని దాని లోపల నుంచి దాని జ్యూస్ మొత్తం తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంకోటి మనకు కావాల్సింది 1 ఇంచ్ ఏదైతే ఉందో అల్లాన్ని బాగా కరిగేసుకొని దానిపైన ఉన్న తొక్కుని తీసేసుకోండి. ఇక దాన్ని మంచిగా దాంతో తీసుకొని మంచిగా తురిమేసేసి దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇక మూడో ఇంగ్రీడియంట్ దీనికోసం మనకు కావాల్సింది దాల్చిని చెక్క. దాల్చిని చెక్క అసలు ఎంత మంచిదంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఎవ్రీడే లైఫ్లో వాళ్ళు రోజువారీలో తీసుకునే ఫుడ్లో కాస్తైనా దాల్చిన చెక్కని యూజ్ చేయాలి. దాంతో వాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ ఏదైతే ఉంటుందో అది బ్యాలెన్స్డ్ అవుతుంది. వాళ్ళకి మంచి ఇన్నర్ నుంచి స్ట్రెంథనింగ్ అనేది వస్తుంది. అయితే దాల్చిన చెక్కను కూడా కాస్త తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేసే ప్రొసీజర్, పొయ్యి మీద ఒక 5 లీటర్స్ వాటర్ని తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. ఎప్పుడైతే అది మంచిగా వేడవుతుంది అనగా మీరు ఇక్కడ తయారు చేసి పెట్టుకున్న అల్లం తురుము ఏదైతే ఉందో దాన్ని దాంట్లో వేసేయండి. దాల్చిని చెక్కను కూడా దాంట్లో వేసేయండి. మీరు కావాలంటే ఇక్కడ దాల్చిని చెక్కను బదులు పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అల్లం కూడా మీరు లేదు అని అనుకుంటే అల్లం పౌడర్ కూడా మీరు దాంట్లో వేసుకోవచ్చు. కానీ ఫ్రెష్ అల్లం అయితే చాలా బెటర్. ఇక్కడ మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయలు తొక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పడేయకూడదండి. వాటిని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వాటిని కూడా ఆ వాటర్లో వేసేయాలి. ఇక మంచిగా ఒక 20 to 30 మినిట్స్ మరగనివ్వాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. ఎప్పుడైతే ఇవి బాగా మంచిగా మరిగిపోతాయో ఇక దాని తర్వాత గ్యాస్ ఆపేసి రూమ్ టెంపరేచర్లోకి దీన్ని కూల్ అవడానికి పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఒక బౌల్లోకి వడకట్టేసుకోండి. వడకట్టేసుకున్న తర్వాత మీరు అన్నం తినబోయే ఒక గంట ముందు ఒక గ్లాస్లో ఈ వాటర్ని పోసుకొని దాంట్లో టేస్ట్కి తగ్గట్టుగా కాస్త తేనెని కలుపుకోండి. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కాస్త చిటికెడ పెప్పర్ ఏదైతే ఉంటుందో ఆ పెప్పర్ పౌడర్ని దాంట్లో వేసి మంచిగా తిప్పేసుకొని మీరు తాగేయండి. ప్రతి మీ ఫుడ్కి ముందు అంటే మీ మీల్కి ముందు మధ్యాహ్నం అన్నం తినబోయే ఒక గంట ముందు దీన్ని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మీరే చూస్తారు కదా రెగ్యులర్గా మీ వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో